హాయ్ అండి అందరికీ. హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో పాలు పోసుకొని బాగా మరగనివ్వాలి. ఒకవైపు ఏమో కస్టర్డ్ పౌడరు ఒక 3 స్పూన్లు తీసుకోవాలి ఒక బౌల్లో. తీసుకున్న తర్వాత కొన్ని పాలు కానీ నీళ్ళు కానీ పోసుకుంటూ ఉండలుగా లేకుండా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత పాలు మరిగాయో లేదో చూసుకొని, మరగకపోతే ఇంకా మరగనివ్వాలి కొంచెం. అలా మరిగిన దాంట్లో ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసినాం కదా, దాన్ని పోసుకోవాలి అందులో. అలా పోసిన తర్వాత ఉండలుగా లేకుండా చాలా డీప్గా కలుపుకుంటూ ఉండాలి. ఏమాత్రం ఉండలున్నా ఐస్ క్రీమ్ బాగా రాదు. అందులోనే ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి. స్మూత్గా వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. యాక్చువల్గా ప్లాస్టిక్ బౌల్లో అయితే బాగుంటుంది, కానీ నా దగ్గర ఆ బౌల్స్ లేవు, అందుకే స్టీల్ బౌల్లో తీసుకున్నాను. పైన గార్నిష్ కోసం అయితే మాత్రం నేనైతే బాదం పప్పులను అయితే తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటి పైన చల్లుకున్నాను. కొంచెం వాటి మీద హనీ యాడ్ చేశాను టేస్ట్ కోసం, అండ్ హెల్దీ ఫుడ్ కదా అందుకోసమని హనీ యాడ్ చేశాను. అలా యాడ్ చేసిన దాంట్లో ఆ బౌల్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒక 6 గంటల పాటు. అలా పెడితే 6 గంటల తర్వాత చూస్తే కూల్ ఐస్ క్రీమ్ రెడీ.